హలో వ్యూయర్స్, వెల్కమ్ టు 99 టీవీ. డబ్ స్మాష్ ద్వారా జూనియర్ సమంత అని పేరు తెచ్చుకొని ఒక సెలబ్రిటీ అయ్యి బిగ్ బాస్కి వెళ్ళి మంచి పేరు సంపాదించుకున్న వ్యక్తి ఒకరు. ఫోక్ సాంగ్స్తో తెర మీదకి వచ్చినా కూడా భక్తి పాటలు పాడుతూ అందరి మనసులు గెలుచుకున్న ఇంకో సెలబ్రిటీ మరొక వైపు. సో ఈ రెండు వినంగానే ఎవరో మీకు అర్థమైపోయి ఉంటుంది. ఒకటి అశు రెడ్డి, ఇంకోటి మంగ్లీ గారు. సో వీళ్ళకి సంబంధించిన న్యూస్ ఇప్పుడు ఎంత వైరల్ అవుతుందంటే ఏ ఛానల్ ఓపెన్ చేసినా వీళ్ళకి సంబంధించిన న్యూసే కనిపిస్తుంది, ముఖ్యంగా మంగ్లీ గారిది. అసలు నిజంగా ఏం జరిగింది, దీని వెనుకున్న నిజాలేంటి, ఈ విషయాలన్నీ మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ ఆర్జే శేఖర్ భాష గారు. సో మాట్లాడి తెలుసుకుందాం. హలో శేఖర్ గారు. సో ఫస్ట్ మనం మంగ్లీ టాపిక్ తీద్దాము. ఈ ఇష్యూ అనేది రోజు రోజుకి ఎక్కువైపోతుందనే చెప్పాలి. మంగ్లీ గారు అయితే తనని తాను డిఫెండ్ చేసుకుంటున్నారు, కానీ ఆ తండాలో చూసుకుంటే ఒకరు వెనకాల ఒకరు చనిపోతూ ఉన్నారు. ఇప్పటివరకు ఆల్మోస్ట్ 8 వరకు డెత్స్ జరిగాయి. సో దీనికి సంబంధించి మీరేమంటారు? సో 8 డెత్స్ నిన్నగాక మొన్న ఒక ఆయన చనిపోయాడు. నేను వెళ్ళొచ్చాను. 7 ఏళ్ళ కొడుకు మా పాప ఆయనకి. ఆయన చనిపోయాడు. తల్లి ఆల్రెడీ ముందే చనిపోయేదట. ఆవిడకి ఏదో అనారోగ్యం వచ్చి. ఇప్పుడు తల్లి లేదు, తండ్రి లేడు. ఆ ఉంటున్న ఇల్లు కూడా తాకట్టు పెట్టి వీళ్ళకి డబ్బులు తీసుకొచ్చి 50 లక్షలు కట్టారట ఈ మా బాలాజీ నాయక్ అనేవాడికి. సో దాదాపు ఆ చుట్టుపక్కల 150 మంది వచ్చారు చావు దగ్గరికి. అందరూ కూడా ఎంతో కొంత పెట్టిన వాళ్ళే. 4 లక్షలు, 5 లక్షలు, 50 లక్షలు, 30 లక్షలు, 4 కోట్లు కూడా పెట్టారు. అరే ఇంత తండాలు, ఇంత డబ్బులు వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తున్నాయి అని చెప్పి ఆశ్చర్యం వేసింది నాకు. కానీ వాళ్ళు పొలాలు పెట్టేస్తున్నారు, పొలాలు తాకట్టు పెడుతున్నారు, వాళ్ళ బంధువులు వాళ్ళందరి దగ్గర నుంచి తీసుకొస్తున్నారు. అది కూడా దేవరకొండ నుంచి చాలా సందులు గొందులో పోయి మట్టి రోడ్లో పోయి చాలా దూరం పోతే ఒక 10-15 కిలోమీటర్లు అక్కడ ఒక గ్రామం ఉంటుందని కూడా మనకు తెలియదు. బట్ వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఓకే కావాలని అమాయకులు ఎక్కడ దొరుకుతారని ఎత్తుకొని పోతే ఇటువంటి తాండాల్లో అసలు ఎటువంటి లోకజ్ఞానం లేని వాళ్ళు, చదువు రాని వాళ్ళు, ఓన్లీ వాళ్ళకి ఆశ, లాభాపేక్ష ఇవి చూపించి వాళ్ళని లోపరుచుకొని వాళ్ళ చేత డబ్బులు. సో వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ ఎవడో బంధువులకి మొదలెడతాడు. ఆ బంధువుకి వచ్చేటప్పుడు వాడు నలుగురు చెప్తాడు, నాకు డబ్బులు వచ్చినారా, 10 రూపాయలు వడ్డీరా, 15 రూపాయలు వడ్డీరా అనగానే మిగతా వాళ్ళకి కూడా ఆశపడుతుంది. వాళ్ళందరూ చేస్తారు. వాళ్ళకి ఇంకా లెక్క పత్రం ఏం చూసుకోరు. వాడికి వస్తేనే మనకే వస్తాయి. ముందు ఊరు మొత్తం పెట్టేసింది, సో ఆ చుట్టుపక్కలే 40 కోట్లు తాండాల్లో నుంచి వాడు తీసాడంటే మామూలు కాదు. అంత డబ్బులే అని చెప్పి. బట్ చూస్తే ఇళ్ళు పెద్ద ఇదేం లేదు, అంత డెవలప్మెంట్ ఏమి లేదు. ఏదో చిన్న మట్టి రోడ్లు, సన్న రోడ్లు, తాండాల్లో చిన్న రేకుల షెడ్లో ఉన్నారు. బట్ వాళ్ళు మాత్రం ఎంత డబ్బులు లేవు, జస్ట్ పొలాలు. బంగారు తాడు కూడా లేదు, పసుపు తాడులు పెట్టుకుని తిరుగుతున్నారు పాపం వాళ్ళు. చూపించిన మేము వస్తున్నామని తెలియదు వాడికి. నేనేదో జస్ట్ చూసొద్దాం పాపం చనిపోయారు కదా అని చెప్పి వెళ్తే. ఇక్కడ మంగ్లీ గారికి మనం ఒక థ్యాంక్స్ చెప్పాలి. ఆవిడ దీనికి సంబంధించి ఉందో లేదో దానికి సంబంధించిన డౌట్స్ అయితే ఉన్నాయి, కొంతమంది లేదనే వాళ్ళు. బట్ ఇక్కడ ఆ పేరు ఆవిడ ఈ స్కామ్ తోటి, మంగ్లీ స్కామ్ అనే పేరు బయటకు రావడం వల్ల ఇది మీడియాలో గట్టిగా చర్చనీయాంశమైంది. కాకపోతే నా బాధ ఏంటంటే ఇది పెద్దదైంది, కొంత జాగ్రత్తలు పడుతున్నారు, కానీ గవర్నమెంట్ దీని సైడ్ గట్టిగా స్పందించట్లేదు. ఏ రాజకీయ నాయకుడు ఇప్పటిదాకా దీని గురించి వచ్చి మాట్లాడలేదు. ఇప్పుడు అశు రెడ్డి ఇష్యూ అనుకోండి, అదేదో వాళ్ళ పర్సనల్ ఇష్యూ, సరే అది చట్టపరంగా ఏంటి అనేది మనం లాజికల్గా మాట్లాడచ్చు. కానీ ఇది పబ్లిక్ ఇష్యూ, జనాలు చచ్చిపోతున్నారు ఆఖరికి. అది కూడా పాపం గిరిజనులు, బంజారా బిడ్డలు, వీళ్ళు ఎవరికైతే మనం ప్రత్యేక రైట్స్ ఇవన్నీ కల్పించి వాళ్ళ కోసం ప్రత్యేక చట్టాలు ఇవన్నీ చేసుకుని వాళ్ళని కాపాడని చెప్పి మనం చూసుకుంటున్నాం. అటువంటి బిడ్డలకి ఇంత అన్యాయం జరుగుతుంటే ఏ ఒక్క నాయకుడు, ప్రతిపక్షం కావచ్చు, అధికార పక్షం కావచ్చు, ఎవరు స్పందించట్లేదు. అధికార యంత్రాంగం కూడా, పోలీసులు ఏదో కేసు నమోదు చేసుకుంటున్నారు, ఇక్కడ ఒక కేసు, అక్కడ ఒక కేసు, సిఐడి, లో ఎకనామిక్ అఫెన్స్ వింగ్స్లో, లేకపోతే ఆ దేవరకొండ పరిసర ప్రాంతాల్లో ఇలా ఉన్నాయి. కానీ కేసుల వల్ల వాళ్ళకి డబ్బులు వచ్చేది ఎప్పుడు, ఈ లోపల ఎన్ని ప్రాణాలు కడతేరిపోతాయి, ఇది ఎందుకు గమనించట్లేదు ప్రభుత్వం? పాపం చాలామంది గిరిజన నాయకులు బయటకు వచ్చి, అమ్మాయి ప్రత్యూష రాథోడ్ కావచ్చు, ఆ సంపత్ నాయక్ కావచ్చు, ఇంకా చాలామంది వచ్చి మాట్లాడుతున్నారు. అలాగే ఈ బాధితులు వాళ్ళే రోడ్డును బట్టి పాపం మాకు న్యాయం చేయండి అని చెప్పి పోలీస్ స్టేషన్లు వాటి చుట్టూ తిరుగుతున్నారు. వాళ్ళని బెదిరించే కార్యక్రమం చేస్తున్నారు. నిన్న ఈ శవం తీసుకెళ్ళి ఆ పెద్ద ఊరు అనే దగ్గర రోడ్డు మీద పెట్టి ధర్నా చేశారు, మాకు న్యాయం జరగాలి, బిడ్డ అన్యాయం అయిపోయాడు, ఆయన రెండో భార్య పెళ్ళని చనిపోయిన తర్వాత ఇంకో చేసుకున్నట్టు, ఆవిడకి ఇప్పుడు దిక్కులేదు, ఆ ఇల్లు కూడా పీకేసుకుంటారు రేపు వచ్చి తాకట్లో.
న్యాయం చేయండి అని చెప్పి అందరు కూర్చున్నారు అక్కడ. పోలీసులు వచ్చి లాఠీ చార్జ్ చేసి ఆడవాళ్ళని పట్టుకొని కొట్టి పంపించారు. వాళ్ళు చెప్తున్నారు పాపం, నాకు బాధేసింది. అంటే వాళ్ళకి న్యాయం చేయకపోగా వాళ్ళే చావుచెత్త కొడుతున్నారు. దీనికి తోడు ఇక్కడ మన పంజగుట్టలో వాళ్ళు ఎవరైతే బాధితులను తీసుకొని సుబ్బు వెళ్తే ఆ బాధితులందరికీ మేమందరికీ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తాం అని చెప్పడం, ఆ పంజగుట్ట స్టేషన్లో వాళ్ళని కొంచెం బ్యాక్ ఫుట్ వెళ్ళే రకంగా చేసేట్టు. ఇకపోతే ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్లో కూడా మధు అనేవాడు లొంగిపోతాడు. కరెక్ట్గా లొంగిపోయి మంగళికి ఏం సంబంధం లేదు, మంగళికి ఏం సంబంధం లేదని చెప్తుంటాడు. సో అది చెప్పడంతో పాటు అదుగుదుగా బాధితులు ఎవరైతే పోట్లాడుతున్నారో వాళ్ళని వీక్ చేయడానికి ఆ బాధితులు వాడున్నాడు వాళ్ళ నాయకుడు, వాడే అసలు దీనికి సూత్రధారి, వాడే డబ్బులు తీసేసుకున్నాడు అని చెప్పి వాళ్ళ మీద నిందాడు, హేమకాంత్ రెడ్డి అనే ఆయన మీద. ఇప్పుడు పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేయడానికి బయలుదేరారు. ఇప్పుడు ఆయన ఇప్పటిదాకా వాళ్ళందరి తరపున నేను అని చెప్పి పోరాడుతున్నాడు, ఆయన అభిస్కండ్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంకా అందరినీ 20 మంది ఎవరైతే బయట మీడియాలో కనబడుతుందో వాళ్ళందరి మీద చెప్పేయండి, మధు ఎవరు చెప్తే వాడు నిందితుడు. బాగుంది కదా ప్లాన్. మీకు టెంపర్ సినిమా చూసారా? టెంపర్ సినిమాలో తేలదు కేసు. అప్పుడు ఎన్టీఆర్ నేనే నిందితుడిని అని చెప్పి వీళ్ళందరూ నాతో పాటు ఉన్నారని చెప్పేస్తే ఎట్లా ఉంటుంది? ఆ టైప్లో ఈయన. సో ఇక్కడ ఆయన వెళ్ళిన తీరు కూడా అనుమానాలకి తావిస్తుంది. ఇప్పుడు పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి ఆయన పట్టుకున్నది కాదు కదా, ఆయనందరికి ఆయన వెళ్ళి లొంగిపోయాడు కదా. ఎవడన్నా 100 కోట్లు కొట్టేసినోడు దేశసేవ చేద్దామనో లేకపోతే దేనో ఉద్ధరిద్దామని చెప్పి పోలీసులకి లొంగిపోడు కదా. ఎందుకు లొంగిపోయాడు? లొంగిపోయి మంగళికి సంబంధం లేదు, మంగళికి సంబంధం లేదు ఎందుకు చెప్తున్నాడు? ఆ కోణంలో వాళ్ళు ఆలోచించాలి కదా పోలీసులు. ఆయన చెప్పారు కాబట్టి మేము రాసుకున్నాం అంటే ఎట్లా? అది కాదు కదా. వాళ్ళ ఇన్వెస్టిగేషన్ కూడా వాళ్ళు చెయ్యాలి. అంటే వాళ్ళు చెప్పే మాటలను బట్టి జనాలకి ఏం అర్థమవుతుంది? అరే బాధితుల పక్షాన ఉన్న హేమకాంత్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వస్తున్నారు, అండ్ అలాగే ఏంటది మంగళి తమ్ముడు శివ చౌహానా కాదా, ఆ శివ చౌహాన్ ఈయన కాదా అనేది మేము ఇంకా నిర్ధారించుకోలేదు, మాకు తెలియదు. ఇటువంటి మాటలు చెప్తుంటే అసలు మాకు న్యాయం జరుగుతుందా ఈ వ్యవస్థలో అని చెప్పి వాళ్ళు కుప్పకూలిపోతున్నారు ఒక పక్క. సరే పోలీసుల సంగతి వదిలేయండి, ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇన్ని కేసులు, ఇన్ని కోట్లు, 650 కోట్ల పైనట. అసలు ఆశ్చర్యం వేస్తుంది. మేబీ ఇటువంటి వాళ్ళు రేపు ఎల్లుండి పాలిటిక్స్లో కూడా వస్తారేమో, పార్టీకి ఈ పార్టీకి ఇంత ఫండ్, ఈ పార్టీకి ఇంత ఫండ్. నాకు డౌట్ కూడా వస్తుంది, దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు, ఈ తిలా పాపం తలా పిడికడు అన్నట్టు వీళ్ళందరికీ డబ్బులు పంచేశారా? ఎవడు ఎందుకు మాట్లాడలేదని నాకే కనబడుతుందా, మిగతా వాళ్ళు ఎందుకు కనబడలేదని? అసలు నాకు ఏమీ లేదు. నాకు అవుట్ ఆఫ్ న్యూస్ చూసి అయ్యో పాపం అనిపించి నేను వెళ్ళాను తప్ప. ఎవరు ప్రామిస్ చేశారు ప్రజలకు అండగా ఉంటాము, ప్రజల కోసం మాకు ఓట్లు వేయండి అని అడుక్కొని తిరిగి నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అయ్యి ఇవాళ ప్రజలందరూ చచ్చిపోతున్నారు, వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడుతుంటే వెళ్ళాల్సిన కనీస బాధ్యత లేదా వీళ్ళకి? ఆవిడ సంగతి వదిలేయండి, మంగళి ఉందా లేదా, పోలీసులు తెరుస్తారు, మీరు ఏం చేస్తున్నారు? చచ్చిపోయిన వాళ్ళకి కనీసం ఒక నష్టపరిహారం, ఎక్స్గ్రేషన్. ఇప్పుడు ఆ బిడ్డ ఉన్నాడు, వాడిని మీకు చూపిస్తే పాపం అమ్మ, వాడు ఎంత అమాయకంగా ఉన్నాడు, వాడికి ఏం తెలియదు, తండ్రి చచ్చిపోయినట్లా చూస్తున్నాడు. శూన్య, ఎవరు లేరు, ఒక బిడ్డ. అంటే అలాంటి ఫ్యామిలీస్ ఇంకా ఎన్ని ఉన్నాయో కదా ఆ తండాలు. మీరు అన్నట్టు కూడా అంటే ఓన్లీ పోలింగ్ జరుగుతున్న టైంలో మాత్రమే వాళ్ళని అప్రోచ్ అవ్వాలి, ఆ ఓట్లు వాళ్ళకి వస్తే చాలేమో. అంటే ఒక దగ్గర మోసం జరిగింది అంటే ఓకే, బట్ ఇలా లైన్గా ప్రాణాలు పోతున్నాయి అన్నప్పుడు కూడా ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు ముందుకొచ్చి దీని గురించి మాట్లాడితే. ఇది చూడండి మా, మీరు ఈ బిడ్డ పాపం, వాడు 7 ఏళ్ల కొడుకు, జూమ్ చేసుకుంటారా? భాష గారు చెప్తున్న వ్యక్తి ఈ బాబే. ఆల్రెడీ మదర్ చనిపోయారు, ఇప్పుడు ఈ గొడవలో పడి ఫాదర్ కూడా చనిపోయాడు. సో స్టెప్ మదర్ ఎవరైతే ఉన్నారో ఇంకా అబ్బాయి పరిస్థితి చూసుకుంటారో లేదో అన్నది మనకి డౌటే యాక్చువల్లీ. చిన్న బాబు అండ్ ఆ ఊర్లో ఉంటున్నప్పుడు కూడా ఖచ్చితంగా వాళ్ళకి ఏం తెలుసుండదు. పెద్ద వాళ్ళకే లేని లోకజ్ఞానం చిన్న వాళ్ళ దగ్గర కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేము. అంటే వీడికి ఓటు హక్కు లేదు కదా, వీడికి సహాయం చేసి ఉపయోగం మాట్లాడడానికి ఎవరు లేరు. ఓటు హక్కు ఉంటే ఏదైనా ఆలోచిద్దాం. చాలా దారుణం అమ్మ. ఇన్నాళ్ళు అంటే 3 నెలల నుంచి జరుగుతుంది, మన మీడియా నోటీస్లోకి వచ్చి ఆల్మోస్ట్ ఒక 20 రోజుల పైన దాటింది. ఎందుకు ఒక్క నాయకుడు రావట్లేదు? నాకు అసలు అర్థమే కావట్లేదు. పోనీ అధికార పక్షం వదిలేయండి, ప్రతిపక్షం ఎందుకు స్పందించట్లేదు? మీరు ముందు వాళ్ళు చేయకపోతే కదా మీరు ప్రధాన ప్రతిపక్షం డ్యూటీ కూడా మీరు చేయట్లేదు. అర్థం కావట్లేదు నాకు అసలు. వాళ్ళ పార్టీ సంబరాలు చేసుకుంటున్నారు, ఆవిర్భావ దినోత్సవాలు చేసుకుంటున్నారు, కొత్త పార్టీలు పెట్టుకుంటున్నారు, కానీ జనాల సమస్యలు మేబీ ఆ ఊర్లో వాళ్ళకి ఏది అంటే మీటింగ్ పెట్టే అవసరం కూడా ఏం లేదేమో తండా కాబట్టి, సో అందుకే రీచ్ అవ్వట్లేదు. అమ్మ మీకు ఒకటి చెప్తా వినండి,
అది ఒక తండానే అనుకుంటున్నారు. ఈ బంజారా కమ్యూనిటీ వాళ్ళు ప్రతి చోట ఉన్నారు. సో ఇది ఎప్పుడైతే మంగ్లీ మా కులానికి వెన్నె తెచ్చిన మహిళ అని చెప్పి వాళ్ళు ఎంత ఇదిగా ఫీల్ అయ్యారో ఆ యూనిటీ వాళ్ళకు ఉంటుంది. ఒక బంజారా అమ్మాయికో అబ్బాయికో అన్యాయం జరిగితే, ఒక పిల్లాడికి అన్యాయం జరిగితే వీళ్ళందరూ కూడా తీసుకుంటారు హార్ట్కి. ఇప్పుడు వాళ్ళ అమ్మాయి అయినా కూడా మంగ్లీకి ఎవరు సపోర్ట్ చేయట్లా. ఎలా మాట్లాడుతున్నారు తెలుసా మంగ్లీని? నాకైతే అసలు వాళ్ళ భాషలో పచ్చి బూతులే తిడుతున్నారు. వాళ్ళకి ఏం తెలుసు? అడిగా నేను అప్పటికి, అమ్మ మీరు ఇచ్చింది బాలాజీ నాయక్ కదా, ఆవిడికి ఎప్పుడు ఏమిటి సంబంధం అని కూడా అడిగితే, ఈ బాలాజీ నాయకు, ఆ మధు, మంగ్లీ ఇక్కడే పక్కన వెళ్తాండానా వెలగొండ ఏదో చిన్న ఊరు పేరు చెప్పారు. అక్కడే వాళ్ళది. వాళ్ళ ముగ్గురు ఆడినే, వాళ్ళ బంధువులు లేకపోతే మంచి ఫ్రెండ్స్ ఏదో చెప్పారు. అలా ఆవిడని చూసి మేము ఇచ్చాం, కానీ వీళ్ళదేముంది? ఆవిడని చూసి కొంత, బట్ వీళ్ళు ఏంటంటే పక్కన అంటే బై స్ప్రెడింగ్ వర్డ్ ఆఫ్ మౌత్ అంటారు కదా, అరే నాకు వచ్చిందని చెప్పి మౌత్ టాక్, దానివల్ల కూడా ఇదేంది. ఒక్కటి ఇప్పుడు నేను కొంతమంది మంగ్లీ గారి తరపున మాట్లాడే వాళ్ళకి కూడా నేను చెప్పేది ఏంటంటే, అంతా ఓకేమ్మా, మీరు అనుకున్నట్టుగానే అసలు ఇవిడికి ఏ సంబంధం లేదనుకుందాం, కానీ ఒక్కటి డౌట్ ఇచ్చే విషయం ఏంటంటే, ఆవిడ మీదకి రాగానే మధు వెళ్ళి లొంగిపోవడం, ఆవిడికి ఏం సంబంధం లేదని చెప్పడం, దీనికి కనీసం నాకు ఈ పాలిటిక్స్ అర్థం కావట్లేదు. దీనికి వాళ్ళు సమాధానం చెప్పాలి. ఎవరైతే మాట్లాడుతున్నారో ఆవిడకి ఏం సంబంధం లేదని దానికి సమాధానం చెప్పాలి. అది కూడా అనలైజ్ చేసి చెప్పండి, మేము ఒప్పుకుంటాం. సో వీళ్ళకి ఇంకొక ప్రాణం పోకముందే ప్రభుత్వం కళ్ళు తెరిచి వాళ్ళకి న్యాయం చేయాలి. మంగళి గారి న్యాయం ఏం చేస్తారో అది పక్కన పెట్టండి, ఫస్ట్ వాళ్ళకి న్యాయం చేయండి. ఇప్పటిదాకా మీరు ఆ బాలాజీ నాయక్ దగ్గర, రమావత్ మధు దగ్గర జప్తు చేసిన ఆస్తులు కావచ్చు, ఇవన్నీ కూడా వాటిని వేలం వేస్తారో లేకపోతే ఏదో చేసి ఇమీడియట్గా వాళ్ళకి అందించండి. వాళ్ళు అండర్ ప్రివిలేజ్ కమ్యూనిటీ వాళ్ళది, బంజారా బిడ్డలు పాపం ఏం లేదు ఇంకా అక్కడ, వాళ్ళకి మొత్తం రోడ్డును పడ్డమే. ఇప్పుడు అంటే ఆ జనాలకు కూడా బాలాజీ నాయక్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో 2020 నుంచి జస్ట్ 3 years ఆఫ్ స్పాన్లో కంప్లీట్గా ట్రాన్స్ఫార్మ్ అయిపోయాడు అని కూడా మనం కొన్ని వీడియోస్ చూస్తున్నాం. ఒకప్పుడు సరిగ్గా వేసుకోవడానికి బట్టలు కూడా లేని వ్యక్తి 3 ఏళ్ళు తిరిగేసరికి కోట్లు సంపాదించాడు అని అనేంతవరకు వచ్చిందంటే, జనాలు ఎందుకు ఆ వ్యక్తి పైన, అంటే వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళైనా కూడా అంత గుడ్డిగా ఎందుకు నమ్మాల్సి వచ్చిందంటారు మీరు? వీళ్ళు చెప్పేది ఏంటంటే, నిన్న వెళ్ళిన తాండాలో వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, మరి డబ్బులు ఇచ్చింది బాలాజీ నాయక్ అయితే మంగ్లీని తీసుకుని మంగ్లీ డౌన్ అని నడుస్తున్నారు వాళ్ళంతా. మీకు పంపిస్తే వీడియో చూడండి. ఆడాళ్ళు అయితే ఇంకా పచ్చి బూతులు అసలు నేను చెప్పలేను, అలా తిడుతున్నారు. ఎందుకంటే ఆవిడని చూసి మేము, ఒకవేళ ఇది ఇంత జరుగుతుంటే ఆమెకి, మీకు నాకు అందరికీ అర్థమవుతుంది, ఆవిడకి అర్థం కాలేదా? మంగ్లీ గారికి అన్నాళ్ళ గురించి అర్థం కాలేదా? ఆవిడని చూసి డబ్బులు చేప కింద నీరులాగా అన్నీ చేసుకొస్తున్నారు. పోనీ అర్థం కాలేదని అనుకుందాం, మరి వాళ్ళతో ఫోటోలు దిగడమో, లేకపోతే వీళ్ళందరూ మీ ఇంటికి వచ్చి భోజనాలు చేయడమో, లేకపోతే మీ తమ్ముడే డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి డబ్బులు తీసుకురావడమో, ఇన్ని జరిగినప్పుడు కూడా మీ పేరు వాడుతున్నారు అని చెప్పి మీకు డౌట్ వచ్చినప్పుడు ఏం చేయాలి? కనీసం ఒక ఇన్స్టాగ్రామ్లో సరిగ్గా నా పేరు చెప్పి ఎవడన్నా అడిగితే డబ్బులు ఇవ్వకండి, వాళ్ళకి నాకేం సంబంధం లేదు, ఒక కనీసం పోలీస్ కంప్లైంట్ అక్కర్లా, పోలీసులు చుట్టూ మేమేం తిరుగుతాము అని చెప్పి అనొచ్చు. కానీ ఆవిడ మీద యూట్యూబ్లో ఏదో చిన్న కామెంట్ చేస్తే వాడిని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టించేంత ఓపిక ఉంది. బట్ ఆవిడ వెనకాల ఇంత జరుగుతుంటే వాటి గురించి పోలీసులు చెప్పే, ఇక్కడే డౌట్ వస్తుంది శేఖర్ గారు. యాక్చువల్లీ అంటే ఆ లాయర్ సుబ్బు అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో తన గురించి మాట్లాడుతుంది తప్పితే, ఇప్పుడు మధు గురించి కానీ, ఆ మధు నాయక్ ఎవరైతే ఉన్నారో ఆయన గురించి కానీ, లేకపోతే మీరు చెప్పినట్టు ఎవరైతే ఆ తండా వాళ్ళు ఆవిడ్ని నమ్మి డబ్బులు ఇన్వెస్ట్ చేశారో వాళ్ళ గురించి ఒక్క వీడియో కూడా తన ఇప్పటివరకు పెట్టింది లేదు. అదే అసలు నీది కాని పంచాయతీకి నువ్వు వెళ్ళి 4 గంటలు ఎందుకు కూర్చుంటావు? ఆ మధుతో డైరెక్ట్గా కాల్ కల్పించింది వెంటనే, అసలు సంబంధమే లేదనుకుంటే. ఆ బర్త్డే పార్టీలో ఏంటి, డైమండ్ నెక్లెస్లు ఇవ్వడం ఏంటి, ఇవన్నీ కూడా మాట్లాడుకుంటున్నారు కదా. సో ఎలా ఉంటుందంటే, సరే నిజంగా సంబంధం లేకపోయినా కూడా ఒక బ్రాండ్ అంబాసిడర్గా మిమ్మల్ని చూపించారు. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ కేసు ఉంది, విష్ణుప్రియ అండ్ బిగ్ బాస్లో కొంతమంది సెలబ్రిటీస్ దాంట్లో ఉన్నారని చెప్పి వాళ్ళ మీద కేసులు పెట్టారు. దాని అర్థం ఏంటి? అసలు నాకు ఆ యాప్కి ఏమీ సంబంధం లేదు, వాడు ఏదో అడిగాడు, నేను ఏదో చేశాను అంతే, ఇట్లా ఒక పోజ్ పెట్టాను, దానికి నన్ను చేస్తారా అంటే చేస్తారు. చట్టం మారింది, తెలుసుకోవాలి. నాకు సంబంధం లేదని కుదరదు. యు ఆర్ ద ఫేస్ ఆఫ్ ద, దానివల్ల నష్టం జరిగిందంటే నీకు కూడా బాధ్యత ఉంది. అదే కదా వాళ్ళు చెప్పింది ఆ రోజున. వాళ్ళందరినీ మీద కేసులు పెట్టడానికి కారణం అంటే, ఒకళ్ళు 25,000 1,00,000 ఇట్లా తీసుకొని మీరు కూడా పెట్టండి, డబ్బులు పెట్టండి అన్నారు. వాళ్ళు పెట్టారు, పోయారు, చచ్చిపోయారు. ఇవాళ వీళ్ళు చచ్చిపోతున్నారు, పేరు ఈవిడ వస్తుంది. ఆవిడ రెస్పాన్సిబిలిటీ లేదు అంటే అది అవివేకం అవుతుంది.
సో ఇక్కడ తమ్ముడిని కాపాడుకునే ప్రయత్నమో లేకపోతే ఈవిడిని కాపాడుకోవడానికి మధుని అక్కడ పంపించడము. మధునాయక్ రమావత్ మధు ఏమి చిన్నోడు కదా, ఆయన మీద ఆల్రెడీ కేసులు ఉన్నాయి, ఆల్రెడీ జైలుకి పోయి వచ్చాడు, ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ నిన్న వెళ్ళినప్పుడు కూడా ఇక్కడ ఉన్న బాలాజీ, అసలు మొదలైంది బాలాజీతోటి. వాళ్ళ కజిన్ ఈయన చూసి అతని కంటే ఘనుడు ఆచంటం వల్ల అన్నట్టు వీడు మొదలయ్యాడు. సో వీడు కోట్లు కొల్లగొట్టాడు. ఒకనొక టైంలో ఎమ్మెల్యే టికెట్ కూడా అనుకున్నారట. ఇంకేముంది, ఆల్రెడీ బాలాజీ అనే వ్యక్తికి అక్కడున్న స్థానిక బీఆర్ఎస్ రిలేటెడ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో జెడ్పీటీసీ కూడా ఇచ్చారంట. మేబీ అందుకనే మాట్లాడలేదా వీళ్ళు? యా, అందుకనే మాట్లాడలేదు నాకు తెలియదు. ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు అనిపిస్తుంది బీఆర్ఎస్ పార్టీ ఎందుకు మాట్లాడట్లేదు, మరి అధికార పార్టీ అయినా ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు, అండ్ బీజేపీ వాళ్ళు ఎందుకు మాట్లాడలేదు? ఎందుకంటే సెంట్రల్ మినిస్టర్ ఇన్వాల్వ్ అయ్యాడనే ఆయన సుబ్బు గారు చెప్తున్నారు, సెంట్రల్ మినిస్టర్ అని చెప్పి సెంట్రల్ మినిస్టర్ పేరు తీసుకున్నారు, వీళ్ళే తీసుకుంటున్నారు. ఆయన వచ్చి ఈరోజు నేను ఫలానా అని చెప్పి. ఇంకొకటి కూడా చెప్తాను, సేమ్ ఎగ్జాంపుల్ కిషన్ రెడ్డి గారికి కూడా ఇది వర్తిస్తుంది. సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు అనేది చాలామందికి అర్థమవుతుంది. అయితే ఆయన ఈరోజు కూడా నేను మంగళిని సపోర్ట్ చేస్తున్నాను, సజ్జనార్ గారి లాగా ఆవిడ పక్కన కూర్చొని ఫోటోలు తీసుకున్నట్టు ఏం పెట్టలేదు ఆయన. ఈవిడ ఆయన పేరు వాడుతుంది, ఆవిడ పేరు వాడుతుంది అని మనకి సుబ్బు గారు చెప్తున్నారు. ఇప్పుడు ఆయన పేరు వాడుతుంది అంటే ఆవిడెవరో నా పేరు చెప్తే నాకేంటండి సంబంధం అని చెప్పి అనడం రెస్పాన్సిబిలిటీగా. సేమ్ యాజ్ మంగ్లీ డిడ్. మంగ్లీ ఏం చెప్పింది, వాడెవడో నా పేరు చెప్పుకొని డబ్బులు దంచుకుంటే నాదా తప్పు అంటుంది కదా. ఇప్పుడు ఆవిడ మిత్రుల మీద వీళ్ళని చూపిస్తున్నాయి కదా. అలాగే ఈ కిషన్ రెడ్డి గారు కూడా ఆవిడెవరో నా పేరు చెప్తే నన్ను అంటారేంటి అని అడగడం కన్నా ముందే ఈయన ఒక ఇన్స్టాగ్రామ్ స్టేట్మెంటో లేకపోతే ఒక ప్రెస్ ముందుకు వచ్చి చూడండి నా పేరు ఇలా తప్పుగా వాడడం కరెక్ట్ కాదు. మేబీ ఆవిడ సింగింగ్ అంటే మీకు అభిమానం ఉండొచ్చు కాక, దట్ డజంట్ మీన్ ఇట్లా మీ పేరు వాడుతుందని బయటకు వచ్చినప్పుడు మీరు దానికి క్లారిటీ ఇవ్వకపోతే మీరు ఎండోర్స్ చేసినట్టే అవుతుంది. ఇప్పుడు మంగ్లీ ఎప్పుడైతే వాడిది తప్పు అని చెప్పకపోవడం కూడా ఇవిడ తప్పు అయినట్టు, మీరు చెప్పకపోతే ఓహో మీరు కూడా ప్రెషరైజ్ చేస్తున్నారు అనే డౌట్ వస్తుంది. నాకు కిషన్ రెడ్డి గారి మీద సంపూర్ణ గౌరవం అభిమానం ఉన్నాయమ్మా, దాంట్లో ఎటువంటి అబద్ధం లేదు, మనస్ఫూర్తిగా చెప్తున్నా. ఆయన మేమున్న ఏరియాలో కూడా చాలాసార్లు చిన్న చిన్న ఫంక్షన్స్కి పిలిచినా కూడా ఆయన వచ్చి వెళ్ళే టైపు, ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా తీసుకెళ్తారు. అసెంబ్లీ మొత్తం మీద ఒక్క మగాడు అనుకుంటారు ఆయన. అంటే అప్పట్లో బీజేపీ తరఫున ఆయన ఒక్కడే ఉండేవాడు. సో ఆయన మంచి పేరుంది, కానీ ఆయన పేరుని ఎవరైనా సరే ఇటు మిస్యూజ్ చేస్తుంటే దానికి మీరు వచ్చి చెప్పడం అనేది మీ కనీస బాధ్యత అని నేను అనుకుంటున్నాను. సో దాంతోపాటు అంటే నా ఉద్దేశం ఏం లేదమ్మా, వీళ్ళు పొలిటికల్ లీడర్స్ అందరినీ దీంట్లోకి లాగడానికి కారణం ఏంటంటే అక్కడ జనాలు చచ్చిపోతున్నారు, ఏదో రకంగా రండి మాట్లాడిన దీని గురించి రియాక్ట్ అవ్వకపోతే ఎట్లా? నేనేదో ఒక టూబ్రిగాడు నేనేదో వచ్చి ఇంటర్వ్యూలో చేసి పోతున్నాను, మీరు చేస్తే పెద్దది అవుతుంది, వాళ్ళు బచాయిస్తారు. ఇప్పుడు మీరు అన్నారు మధునాయక్ అనే వ్యక్తి మంగ్లీకి ఏం సంబంధం లేదు అని అంత రిపీటెడ్గా చెప్తున్నాడు అనేసి అంటే, అండ్ మోరోవర్ తనే వెళ్ళి లొంగిపోయాడు, పోలీస్ వాళ్ళు పట్టుకుంది కాదు ప్రత్యేకంగా ఆయన కోసం చూసి. దీన్ని ఎలా తీసుకోవచ్చు అంటారు? అంటే సమ్హౌ ఆయన ప్రొటెక్ట్ చేద్దామని చూస్తున్నాడా, లేకపోతే అలా రిపీటెడ్గా చెప్తే అదే నిజమైపోతుంది అనుకుంటున్నాడా? ఇప్పుడు వినపడుతున్న మాటలు ఏంటంటే, అరే ఇది పెద్దదవుతుంది, రేపు మంగ్లీ గారిని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయేమో, అందుకని నువ్వు పోయి లొంగిపోరా, నేను అక్కడ మాట్లాడేస్తాను, నీకు ఏ లోటు ఉండదు, అక్కడ అంతా వాళ్ళు చూసుకుంటారు, నువ్వు వెళ్ళి లొంగిపో, మెల్లగా నేను ఒక 2-3 నెలలు గోల ఉంటుంది, ఈ గోలంతా సర్దుమణిగాక నేను బయటికి తీసుకొచ్చేస్తాం, మేము మాట్లాడేసాం, నీకే ప్రాబ్లం లేదు, వెళ్ళిపో అని చెప్పి ఆయన అక్కడ పంపించి ఆయన చేత మంగ్లీకి సంబంధం లేదు నాకు సార్ స్టేట్మెంట్ ఇస్తే ఆవిడ ఏదైనా సేవ్ అయిపోతుందేమో అనే కోణంలో వీళ్ళు పంపించారు అని చెప్పి ఈ బాధితుల తరపు వాళ్ళు చెప్తున్నారు. ఈ డౌట్కి కూడా ఆస్కారం ఉంది కదా. సో ఇక్కడ ఇది ఎప్పుడైతే బయటకు వచ్చిందో, ఈ రూమర్ బయటకు వచ్చిందో, అప్పుడు పోలీస్ వాళ్ళు దీన్ని నిజంగానే సీరియస్గా తీసుకున్నారా, లేకపోతే వాళ్ళు ముందుగానే అరేంజ్ చేసుకున్నట్టుగా నువ్వు వెళ్ళిపో లొంగిపోరా, మంగ్లీకి ఏం సంబంధం లేదని చెప్పేసి దీంట్లో నేను చూసుకుంటాం అన్నట్టుగా ఆ బాలాజీ నాయకుని మధు అనేవాడిని తట్టి అడగకుండా ఆయన ఇది చెప్పారండి అని చెప్పి మేము రాసుకున్నాం, ఒక స్టేట్మెంట్ ఇచ్చేసారని చెప్పి వదిలేస్తున్నారు. అంటే ఇప్పుడు తట్టి అడగడాలు లేవనుకోండి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, బట్ వాళ్ళు అనుకుంటే ఆ కాల్ రికార్డ్స్ కావచ్చు ఇవన్నీ ట్రాన్సాక్షన్స్ తీస్తారు, అది పెద్ద వింతేం లేదు, వాళ్ళకి ఆ పవర్స్ ఉన్నాయి. బట్ మనకి ఎక్కడ అనుమానం పెద్దదైందంటే ఆ తమ్ముడు శివ చౌహాన్ అనే ఆయన కూడా మాకు తెలియదు, అవునా కాదా తెలియదు అంటే అసలు ఫ్యూజులు ఎగిరిపోయినాయి నాకు. అంటే వాళ్ళు ఫేమస్ అయిన దగ్గర నుంచి కూడా అంటే ఇప్పుడు మనం మీడియాలో ఉంటాం కాబట్టి మనం అన్నీ చూస్తుంటాము, దట్ డజంట్ మీన్ ఆయన కూడా అన్నీ తెలుసుకోవాలని కాదు. కానీ దిస్ ఈజ్ హిస్ కేస్ కదా, కేసుకి పూర్వపరాలు మొత్తం చూసుకొని
అప్పుడు మీడియా ముందుకు వచ్చి తెలుసుకోవాలి అని కాస్త అనుకున్నప్పుడు కూడా దట్ డజంట్ టేక్ లాట్ ఆఫ్ టైం టైం ఇప్పుడు అదే అంటున్నా. అది 4 ఇంటర్వ్యూలు చూసినా కూడా అవును. పరిజ్ఞానం వచ్చేస్తుంది. Yeah. మరి ఏం జరుగుతుందో డౌట్లకు స్థాపిస్తుంది. ఇవన్నీ పక్కన పెట్టేయడమ్మా, ఎవరైనా బచాయించుకొని నాకేం ప్రాబ్లం లేదు. ఏదో రకంగా మధు తప్పించుకున్నా, మంగ్లీ తప్పించుకున్నా, లేకపోతే ఎవరైనా తప్పించుకొని బతకండిరా ఎట్లా కొట్ట, కానీ చచ్చిపోతున్నారు వీళ్ళు. మీరు ఆపండి, వాళ్ళకి న్యాయం చేయండి, ఏదో రకంగా న్యాయం చేయండి, ఎంతో కొంత న్యాయం చేయండి ఫస్ట్. ఈ తర్వాత సంగతి తర్వాత. చట్టం వాడిని ఉరి తీసారా, లేకపోతే వాడిని పొడిచారా, వాడిని ఏం చేశారా నాకు అవసరం లేదు. వాడు మనుషులు చచ్చిపోతున్నారు, అది చూడండి. సో మీ వరకు ఏ పర్సన్ వరకు వెళ్తే అట్లీస్ట్ ఈ చావులు అనేవి ఆగుతాయి అంటారు? ఒక్క పర్సన్. నాకు తెలిసి ఇప్పుడు నిన్న తాండాకి వెళ్ళినప్పుడు ఈ బాలాజీ నాయక్ అనే వాడు ఎక్కడున్నాడో మాకు తెలుసు. కానీ వాడు ఒక 10 మంది బౌన్సర్లు పెట్టుకొని ఏదైనా అంటే పోలీసులు అక్కడ లోకల్ పోలీసులతో గట్టిగా మాట్లాడి ఇది చేస్తున్నారు. నేను ధర్నా చేస్తే కూడా పోలీసులతో కొట్టించి పక్కన లాగిచ్చేసారంట. సో అతని మీద అరెస్ట్ వారెంట్ ఉంది. అయినా కూడా ఆయన ఫస్ట్ ఒక బెయిల్ తెచ్చుకున్నాడు. తర్వాత మళ్ళీ ఆయన మీద కేసులు ఎక్కువైనాయి. మళ్ళీ తప్పించుకొని తిరుగుతున్నాడు. ఎక్కడ అడ్రస్ జాడలేదు. అలాగే మధు లోపల ఉన్నాడు. ఎవరో ఒకళ్ళు లోపల ఉండకపోతే ఇప్పుడు ఈవిని పట్టుకుంటారని మొన్న మరి ఇప్పుడేమో ఈవిడ దుబాయ్లో ఉందని, వాళ్ళ తమ్ముడు కూడా పాస్పోర్ట్ అదే వీసా తీసుకొని దుబాయ్ వెళ్ళిపోయాడని ఏవో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. బట్ పోలీసులు ఏవో అరెస్ట్ చేస్తామంటారు, కానీ అరెస్ట్ చేయడం కూడా వాళ్ళని, ఎవరు బాధితుల పక్షాన ఉన్న వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు తప్ప మంగ్లీ తమ్ముడు డైరెక్ట్గా డబ్బులు తీసుకున్నాడు సంచి నిండా అని చెప్తున్నా కూడా ఆయన కూడా మాకేం వినబడదు, మాకేం కనపడదు అన్నట్టుంది. శివ కూడా పెద్దగా అంటే ఆయన చెప్పడం కూడా ఏదో 2-3 సార్లు కలిసాము, అంతకంటే మాకు పెద్దగా పరిచయం లేదు అది ఇది అనేసి అంటున్నాడు తప్పితే అటు మంగ్లీ మాట్లాడలేదు, ఇటు శివ అనే వ్యక్తి వాళ్ళ తమ్ముడు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ముందుకు వచ్చి చెప్పట్లేదు. బట్ ఇదంతా చూస్తుంటే కూడా శివ మీద ఉంది ఎఫ్ఐఆర్ ఉన్నట్టుంది. శివాని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని విన్నా నేను. మరి దానికోసమే రైట్ పర్సన్ అంటే ఆవిడొచ్చి మాట్లాడితే కానీ అట్లీస్ట్ ఇంతమంది బాధ చూసైనా వాళ్ళ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు, ఎందుకంటే ఆమె మీద నమ్మకం పెట్టుకొని వాళ్ళు ఇన్వెస్ట్ చేయడం కానీ ఇదంతా చేస్తున్నారు. అంటే ఇది ఒకటే కాదు కదా, మేబీ ఈ సంవత్సరం ఆవిడకి గ్రహచారం బాగాలేదేమో, మనం వేణుస్వామి గారికి చూపించాలేమో, ఈవిడ కూడా అశ్విరెడ్డి గారు చూపించినట్టు. ఫస్ట్ బర్త్డే పార్టీలో డ్రగ్స్ కలకలం, తర్వాత అదేదో బూత్ పాట పాడడం, సద్గురు గారు ఈవిడ్ని పిలవకపోవడం, ఇలా వరుస పెట్టి పాపం బ్యాక్ టు బ్యాక్ పడుతుంటాయి. 2026 అదేదో ఆయన అడిగితే కామాఖ్యానం ఎక్కడో తీసుకెళ్ళి పూజ చేస్తారని సెట్ అయిపోతాయేమో. సార్ అలాగే జనాల కోసం కూడా ఏదైనా పూజ చేయండి సార్. వేణుస్వామి గారు చచ్చిపోతున్నారు సార్. ఇవన్నీ చేయరు అంటే ఎవరి పేరు చెప్తే ఎక్కువ వైరల్ అయిపోతామో వాళ్ళ గురించే న్యూస్ చెప్తారు. చూడండి సార్, ఇట్లా అంతా అనుకుంటున్నారు. ఇప్పటికైనా మీరు ఏదైనా జనాల కోసం ఒక యాగం యజ్ఞం చేయండి సార్. ప్రభుత్వం కూడా పట్టించుకోవట్లేదు, మీరైనా చేయండి సార్. కనీసం వాళ్ళైనా మంచి చేసేలాగా ఏదైనా చేస్తే ఎప్పుడు కూడా సెలబ్రిటీల పక్షానే ఉంటారు అనే వేణుస్వామి ప్రజల కోసం ఒక ఏదో చేశారు అని చెప్పంటే అట్లీస్ట్ ఓకే, కనీసం వేణుస్వామి కూడా చేశారు, మనం చేయకపోతే బాగుండదని చెప్పి వాళ్ళకైనా కాస్త ఏదైనా వచ్చి చేస్తారేమో. వాళ్ళు వినలేదు. ఎందుకు? అందరూ మాట్లాడండి. సాటి మనిషి కదా.